నమస్తే ఫ్రెండ్స్. పేపర్లో ఒక స్టేట్మెంట్ కేటీఆర్ ఇచ్చింది. ఏమైందంటే కాంగ్రెస్ మళ్ళీ 20 ఏళ్ళ దాకా అధికారంలోకి రాదు, 2.5 ఏళ్ళ పాలన చూశాక ప్రజలు చాలా విసిగిపోయారు అని చెప్తూ ఉమ్మడి జిల్లా నేతలతో మాట్లాడండి. 20 ఏళ్ళ వరకు రాదు, ఇక మనదే రాజ్యం అన్నట్టు కేటీఆర్ మాట్లాడండి. అసలు కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కేసీఆర్ కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇవాళ రేవంత్ రెడ్డి లోపలికి అంటే మూలాలకు వెళ్ళి పాలన చేస్తున్నాడు. రేవంత్ను ఢీ కొట్టడం మీ వల్ల కాదు. ఎందుకంటే డౌన్ టు ఎర్త్ నుంచి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి మూలాలకు వెళ్ళిపోయింది డైరెక్ట్. ఎక్కడ ఏముంది అసలు ఈ రాష్ట్రంలో 10 ఏళ్లుగా జరిగినటువంటి పరిపాలన యొక్క లొసుగులను పూర్తిగా చదివినటువంటి రేవంత్ రెడ్డి ఒక్కొక్కటిగా అంటే ఇప్పుడు పాలన మీద అంటే అప్పుల రాష్ట్రం మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ ముఖ్యంగా 3 ఏళ్ల ఏజ్ సర్దుబాటు చేసినటువంటి కేసీఆర్ రిటైర్డ్ ఉద్యోగుల మీద ఈ రాష్ట్రం మీద మోపినటువంటి భారం ఇవాళ మిగులు రాష్ట్రం బడ్జెట్ ను అప్పుల రాష్ట్రం ఉన్నటువంటి రాష్ట్రం లోపల ఎన్ని అపనిందలు వచ్చినా ఎన్ని అవరోధాలు వచ్చినా రేవంత్ పాలన ఎంతటి నాయకుడైనా చేయలేని పరిస్థితిలో ఇలా రేవంత్ రెడ్డి పాలన చూసి చాలా మంది మేధావులు విజ్ఞులు ముక్కున వేలేసుకుంటున్నారు. బాగా బలమై భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్ర స్థాయిలో అత్యంత ధనవంతమైన పార్టీ ఏదా అంటే అది బీఆర్ఎస్ పార్టీ. అత్యంత దోపిడీ చేసిన పార్టీ ఏదా అంటే అది బీఆర్ఎస్ పార్టీ. అత్యంత దౌర్భాగ్యమైనటువంటి నిరోధమైనటువంటి అంటే ధర్నా చౌకుల మూసివేతతో, ధరణి రాకతో, నిరుద్యోగ కంపుతో, అవినీతి కంపితో మూసుకుపోయినటువంటి ఈ రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి ఇలా తేరితెల్లం చేస్తూ ప్రజల్లోకి వెళ్తూ కార్యకర్తలకు అండదండగా ఉంటూ ఇలా ఒక సుపరిపాలన అందిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి అత్యంత చురుకుగా ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తా ఉన్నాడు. ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కన్నా రేవంత్తో పోటీ పడేటువంటి అవకాశం లేనటువంటి పరిస్థితి. భారతదేశంలో యంగ్ అండ్ డైనమిక్గా ఉండి పరిపాలనను పరుగులు పెట్టిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని ఆదర్శంగా తీసుకొని పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎలాంటి అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కన్నా ముందు ఎన్ని లొల్లులుండే మనకు తెలుసు, ఎంతమంది ఎదురు మాట్లాడే తెలుసు. ఒక్క నాయకుడు కూడా ఇలా రేవంత్ రెడ్డికి ఎదురు చెప్పలేకపోవడానికి కారణం ఏంటంటే రేవంత్ రెడ్డికి ముందు అన్నిటికన్నా ఎక్కువ కష్టపడే తత్వం నెంబర్ 1, నిజాయితీ నెంబర్ 2, కష్టపడే వారిని గుర్తించడం, అందరి పనులను అబ్జర్వ్ చేయడం నెంబర్ 3, నెక్స్ట్ కుటుంబాన్ని అదుపులో పెట్టుకోవడం నెంబర్ 4, ఇంకా గ్రౌండ్ స్థాయిలో ఎవరు పని చేస్తున్నారని అబ్జర్వేషన్ పెట్టినటువంటి ఏకైక నాయకుడు భారతదేశంలో ఇలా రేవంత్ రెడ్డి అయిపోయింది. ఆయన గుర్తింపు కోసం అంటే ఏంటంటే అన్ని రకాలుగా ఆయన చూడగలడు, ఆ నాలెడ్జ్ ఉంది, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోగలడని సంపూర్ణమైన నమ్మకం కాంగ్రెస్లో ఉన్న అందరు నాయకులకు వచ్చింది. కాంగ్రెస్లో ఉన్నటువంటి ప్రతి నాయకుడికు రేవంత్ రెడ్డి యొక్క పాలన చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. ఎలా హార్డ్ వర్క్ చేయగలుగుతున్నాడు, ఎలా మాట్లాడగలుగుతున్నాడు, ఎలా సంయమనం చేయగలుగుతున్నాడు, ఏ విధంగా కోఆర్డినేషన్ చేసుకుంటున్నాడు. క్రమం తప్పకుండా అసెంబ్లీలు కానీ, మినిస్టర్ క్యాబినెట్ మీటింగ్లు కానీ, లేదంటే పార్టీ మీటింగ్లు కానీ అద్భుతంగా కోఆర్డినేషన్ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఇలా బీఆర్ఎస్ మీడియా దుమ్మెత్తిపోసినంత మాత్రాన, అబద్ధాలు మాట్లాడినంత మాత్రాన ఇలా రేవంత్ రెడ్డి ప్రజల్లోకి దూసుకెళ్తున్నటువంటి రేవంత్ రెడ్డిని ప్రజల నుంచి దూరం చేయడం, బీఆర్ఎస్ నుంచి కానీ, బీఆర్ఎస్ దోసుకున్న డబ్బుల నుంచి కానీ, వాళ్ళకు వంత పాడుతున్నటువంటి మీడియా నుంచి కావడం ఆల్మోస్ట్ అసాధ్యమే. నేనేం చెప్పినా వాస్తవాలు మాట్లాడితే కుట్రలతో మాట్లాడు. రేపు ఎన్నికల సమయానికి ఒక 10 రోజులు రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తే బీఆర్ఎస్ అనేది భస్మం అయిపోతుంది, కనబడదు. మీరు అనుకుంటారు చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియా వచ్చింది, మళ్ళీ వస్తారో రారో, రేవంత్ రెడ్డి వస్తారో రారో అనుకుంటారు. 100% ఇంకా 2 పర్యాయాలైనా భారతదేశంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే వరకు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వెంబడే ఉంటారు. ఈ దేశాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని ముందు చూపించి అంటే ఈ దేశానికి ఒక అభివృద్ధి చేసిన ముఖ చిత్రంగా చూపిస్తూ భారతదేశంలో దిక్సూచి తెలంగాణ రాష్ట్రం ఉంటూ ఈ దేశం అభివృద్ధిలో రేవంత్ రెడ్డి గారి పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ప్రజలు ఇప్పుడిప్పుడే అంటే పెద్ద ఎత్తున నీకు మహిళలకు కానీ, ఉద్యోగులకు కానీ, ఆర్టీసీకి కానీ, రైతులకు కానీ భారతదేశ చరిత్రలే మొత్తం రైతు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర ఏ ముఖ్యమంత్రికి లేదు. 2 లక్షల రుణమాఫీ అందరికి చేసిన, కొందరికి నేనేమంటా అంటే అందరికి అయిందా ముక్కు జర. ఇప్పుడు మెరికలు అనేటివి ఉంటాయి, చిన్న చిన్న లొసుగులు అనేటివి ఉంటాయి, కానీ చేసిన మగవాడు ఎవడున్నాడు? రేవంత్ రెడ్డి చేసిన పాలన ఇంకెవడైనా చేస్తున్నాడా? ఇంకా చేయాలంటే ఎస్ ఇంకా చేస్తాం. హామీలు ఎక్కువగా అంటే హామీలు ఇవ్వడం నేరం కాదు, దోపిడీ చేయడం నేరం, నిర్బంధించడం నేరం, ధర్నా చౌకులు ఎత్తివేయడం నేరం. చీఫ్ సెక్రటరీతో కలిసి ఇలా ముఖ్యమంత్రులు తెల్లందాకా పొద్దుందాకా ధరణి తీసుకొచ్చి భూములు దోచుకోవడం నేరం. కానీ రేవంత్ రెడ్డి గారు నేరం చేస్తాడు, పరిపాలన చేస్తా ఉన్నాడు, అప్పులు కడతా ఉన్నాడు, ఈ రాష్ట్రాన్ని ఎట్లా సమన్వయంగా ముందుకు తీసుకుపోవాలనేది చూస్తా ఉన్నాడు. ఇలా ఉద్యమకారులను గుర్తించడం, అనేక కార్యక్రమాలలో పనిచేసే వాళ్ళను కడుపులో పెట్టుకొని ఈ దేశాన్ని ముందుకు
నడపడానికి ప్రయత్నం చేస్తున్న, ఈ రాష్ట్రానికి ముందుకు నడపడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డిని ఓడించడం బీఆర్ఎస్ తల కిందికి కాళ్ళ మీదకి చేసిన బీఆర్ఎస్ వల్ల కాదు. ఎందుకంటే పూర్తి అవినీతితోని నిండి ఉన్నటువంటి వీళ్ళ మాటలు ఎవడూ నమ్మడు. ఇలా రేవంత్ రెడ్డిని బూతులు తిడుతూ ఉంటే వీసొస్తుండొచ్చు కానీ రేపు ప్రజలు ఎవరు శ్రేయస్కరం, ఎవరు యాక్టివ్గా పనిచేస్తారు, ఎవరు ప్రజల్లో ఉంటారు, ఎవరు రాష్ట్రం కోసం పనిచేస్తారు, ఎవరు పేద ప్రజలకు విద్య కోసం పనిచేస్తున్నారు, ఎవరు భూ సమస్యలు తీరుస్తూ ఉన్నారు, ఎవరు లా అండ్ ఆర్డర్ పటిష్టం చేస్తూ ఉన్నారు అన్నటువంటి ఆలోచన ప్రజలకు వచ్చింది. అభివృద్ధి అనేది ఇంకా మీరు అంటే రేవంత్ రెడ్డి 2.5 ఏళ్ళనే 10 ఏళ్ల పాలనతో పోటీ పడుతూ ఉంటే 5 ఏళ్ళు అయిపోయే టైంకు బరాబర్ కేసీఆర్ పాలనను గడ్లే కలిపేసేటువంటి రోజులు ఎంత దూరంలో లేవు. 100% రేవంత్ రెడ్డి పాలనను బీఆర్ఎస్ తక్కువ అంచనా వేస్తే మీరు పప్పులో కాలేసినట్టే. ప్రజల్లో గుండెలకు చేరువవుతున్నటువంటి రేవంత్ రెడ్డి ఎవరికి ద నంబర్ 1 ముఖ్యమంత్రి ఇన్ ద కంట్రీ, నంబర్ 1 చీఫ్ మినిస్టర్ ఇన్ ద కంట్రీ, నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ స్టేట్, నాట్ ఓన్లీ ఇన్ సౌత్ ఇండియా బట్ ఆల్సో నార్త్ ఇండియా. ఇక్కడ ద పీపుల్ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ గోయింగ్ ఆన్. నియర్లీ 8 lakhs crores అంటే చాలా డేంజర్గా ఉన్నటువంటి రాష్ట్రాన్ని ముందరికి తీసుకుపోతున్నటువంటి పరిస్థితి. కాబట్టి రేవంత్ రెడ్డి యొక్క పాలనను చూసి ప్రజలు ఖచ్చితంగా ఇది కదా పాలన అంటే, అప్పుల రాష్ట్రాన్ని ఏ విధంగా ముందరికి తీసుకుపోతున్నాడు అనేది ఖచ్చితంగా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి కూడా చాకచక్యంగా చురుకుగా జాగ్రత్తగా పరిపాలన చేస్తున్నాడు. కాబట్టి ఆల్మోస్ట్ బీఆర్ఎస్ రేవంత్ రెడ్డిని అందుకోవడం చాలా కష్టం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. ఏవిఎం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజల్లోకి పంపండి. జై హింద్, జై భీమ్, జై భారత్.